హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కర్మ అంటే ఏమిటి? ఒకసారి ఈశ్వరుడు బయటికెళుతూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది, స్వామి, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఈశ్వరుడు, దేవి, అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే, దాన్ని కట్టేశాడు దాని యజమాని. వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలున్నాయి. నేను దాని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు. అంతే, అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు. దానిని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళిద్దరిని గొడ్డలితో నరికేశాడు. చివరగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వరా, ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేను ఏం చేశాను నాయనా? నేను కేవలం గాడిదను కట్టేసిన తాడు మాత్రమే విప్పాను. కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు. మీ లోపలి గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు. విప్పుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ చచ్చి పడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు, రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి, దేవి, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది గదా అని అడిగారు ఈశ్వరుడు. పార్వతి నివ్వెరబోయింది. దేవుడు ఏ కర్మను తగిలించడు. ఎవరికి వాడు నిర్మించుకున్న కర్మచక్రంలోంచి వాడే బయటపడాలి. రాక్షస తాళ్ళు విప్పుకున్నంతసేపు, మాయకు తాళ్సు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్